హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ చేయబోతున్నామండి. చాలా హెల్తీ, అంతే ఎనర్జీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు. పిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే తినరు గదా! ఇలా చేసి పెట్టి చూడండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకునేసి, ఇందులోకి ఒక హాఫ్ లీటర్ పాలండి. హాఫ్ లీటర్ పాలు ఫుల్‌గా వేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇందులోంచి ఒక 2 గరిటెల పాలు ఒక గిన్నెలో తీసి వేసుకునేద్దాము. మనము కస్టర్డ్ పౌడర్ కలుపుకునేదానికి. ఒకవేళ మీరు హాఫ్ లీటర్ పాలతో చేయాలా అనుకుంటే వేరే పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలు కాగుతా ఉండంగానే మనం తీసుకున్న పాలల్లోకి ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకునేద్దాము. నేను ఈ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూపిమంటే చేసి చూపిస్తాను. హాఫ్ లీటర్ పాలకి 2 స్పూన్లు గాని, 2:30 స్పూన్ గాని వేసుకోవచ్చండి. 2 స్పూన్లు వేసుకునేస్తే మనకు కొంచెం చిక్కగా ఉంటుంది. 2:30 ఏస్తే మరి థిక్‌గా అయిపోతుంది కాబట్టి ఇలా 2 స్పూన్లు చాలు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉండలనేది లేకుండా ఇలా కలుపుకునేయాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు అండి. మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే బాదము, జీడిపప్పు వేస్తా ఉన్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకునేసి ఒక బౌల్ తీసుకునేద్దాము. ఇందులోకి గ్రేప్స్ వేసుకుందామండి. ఈ గ్రేప్స్ అనేది శుభ్రంగా కడుక్కునేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకునేసి, ఒక గ్లాస్ నీళ్లు వేసుకునేసి 10 నిమిషాలు గానీ, ఒక 15 నిమిషాలు గానీ ఇలానే వదిలేయాలి నీళ్ళల్లో. ఈ ద్రాక్షకి మందులు ఎక్కువ కొడతారండి గ్రేప్స్‌కి. కాబట్టి ఇలా కడుక్కునేస్తేనే నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలానే 10 నిమిషాలు గానీ, 15 నిమిషాలు గానీ పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం పాలు కాగుతా ఉంటాయి కదా! ఈ పాలని ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేయాలి. మంటనేది మీడియంగా పెట్టుకునేసి పాలు కాంచుకోవాలండి. సిమ్‌లో గాని, మీడియం గాని పెట్టుకోవాలి. ఇలానే ఒక 2, 3 నిమిషాలు కలుపుతూ ఉన్నామంటే పాలనేది చిక్కబడిపోతాయి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి కొద్దిగా చిక్కబడినాయి గదా! ఇప్పుడు ఇందులోకి మనం చక్కెర వేసుకునేద్దాము. హాఫ్ లీటర్ పాలకి ఒక 3, 4 స్పూన్లు చక్కెరైతే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. నేనైతే 4 స్పూన్లు వేసినాను. ఇప్పుడు చక్కెర గూడా వేసిన తర్వాత అంతా ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, చక్కెరంతా కరిగిపోయిన తర్వాత మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇట్లా బాగా కలుపుకునేసి, ఈ పాలను వేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మనం ఈ పాలు వేసుకున్న వెంటనే చిక్కబడిపోతుందండి లైట్‌గా. ఇది వేసేప్పుడు మంట కూడా సిమ్‌లో పెట్టుకునేసి ఇలానే కలుపుతూ ఉండాలి. ఇలానే ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉన్నామంటే పాలనేది మనకి చిక్కబడిపోతాయి. ఇలానే కలుపుతూ ఉన్నామంటే మనకి పాలనేది చిక్కబడిపోతాయి. 5 నిమిషాల తర్వాత చూడండి చిక్కగా వచ్చినాయి గదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. ఇది చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అయిపోతుంది. దీన్ని ఒకసారి గరిటెతో బాగా అటు ఇటు కలబెట్టుకునేసి, ఇది ఇలానే పక్కన పెట్టుకునేసి గ్రేప్స్‌లో నీళ్లు వేసి పెట్టినాం గదా! ఈ గ్రేప్స్‌ని ఒకసారి శుభ్రంగా కడుక్కునేద్దాము 2, 3 సార్లు. కడిగేసి పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు మళ్ళీ మనం పాలను చూద్దామండి. పాలనేది కొద్దిగా చల్లారిపోయినాయి. ఈ కస్టర్డ్ పాలనేది మనకి బాగా చల్లారిపోయినాయండి. ఇవి ఇలాగే తాగే కన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తాగితే మరింత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్‌లో 1 అవర్ గాని, హాఫ్ అన్ అవర్ గాని పెట్టుకునేద్దాము. నేనైతే 1 అవర్ పెడుతున్నాను. ఈ లోపల మనం గ్రేప్స్ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. ఈ గ్రేప్స్ నాకు కొంచెం పొడుగ్గా ఉండేయి కాబట్టి ఇలా 3 ముక్కలుగా చేస్తా ఉన్నానండి. మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇవే వెయ్యాలా, అవే వెయ్యాలనేం లేదు. మనం ఏయి నచ్చి మనకి ఏమి ఇష్టంగా తింటామో ఆ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా గ్రేప్స్, యాపిల్ గూడా వేస్తా ఉన్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక యాపిల్‌ని గూడా పైన ఇలా తాటంతా తీసుకునేసి, ఇలా యాపిల్ గూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకునేద్దాము. 1 అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్‌లోంచి తీసి చూద్దామండి. కస్టర్డ్ పాలు చూసారు గదా! చిక్కగా వచ్చినాయి. ఇలా ఒకసారి బాగా కలుపుకునేసి, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకునేద్దాము. యాపిలు, ద్రాక్ష, బనానా అయినా వేసుకోవచ్చండి. నేను బనానా వెయ్యలేదు. ఇలా మనము ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మనం తినేటియి. నేనైతే దానిమ్మ గింజలు కూడా వేస్తా ఉండాను. ఇలా మొత్తం వేసుకునేసి మనం కట్ చేసి పెట్టుకున్న బాదాము, జీడిపప్పు గూడా వేసుకునేసి అంతా ఒకసారి ఇట్లా కలుపుకునేయాలి. సమ్మర్ వచ్చేసిందంటే మనకి ఏం తినాలనా అనిపిస్తా ఉంటుంది గదా! ఏం తినాలనుకున్నా తినబుద్దవ్వదండి. అలాంటప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ఫుల్ ఎనర్జీగా గూడా ఉంటారు. ఇది మనకి 2 రోజులైనా ఉంటుందండి. ఈరోజు చేసినామంటే రేపటి వరకు ఉంటుంది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ ఫ్రూట్ సలాడ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి.